హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి సిమెంట్ ఫ్లోరింగ్ అండి. మన బిల్డింగ్ యొక్క పైన టాప్ లో సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేయించుకుంటాం. ఇలా సిమెంట్ ఫ్లోరింగ్ అనేది ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా కానీ లేకపోతే ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కానీ మనం ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేసుకుంటే మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది, లేబర్ కాస్ట్ అనేది ఎంత చార్జ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది మనం ఎక్కడ చేసుకోవాలన్నట్లయితే మనకి టాప్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఈ టాప్ ఫ్లోర్ లో మాత్రమే చేసుకోవాలి. మనం G+2 కట్టుకుంటున్నట్లయితే G+1 లో అయితే చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఆ కింద ఫ్లోర్ లో ఏంటంటే మనం మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. దానిలో మనం టైల్స్ కానీ మార్బుల్ కానీ మనకు నచ్చిన ఫ్లోరింగ్ అనేది చేయించుకుంటాం. సో ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది అక్కడ చేయించుకోవటం అనవసరం అయితే అవుతుంది అనమాట. సో టాప్ ఫ్లోర్ లో కనుక మనం చేయించుకున్నట్లయితే మనకి వాటర్ లీకేజీలు కానీ అలాగే ఇలాంటివి ఏవి సమస్యలు, స్లాబ్ లోకి నీళ్లు దిగి ఆ చెమ్మ అనేది లీక్ అవ్వటం కానీ ఇలాంటి సమస్యలు అనేవి ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది టాప్ ఫ్లోర్స్ లో మాత్రమే చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త బిల్డింగులకి చేసుకోవచ్చు. పాత బిల్డింగులు ఏమైనా స్లాబ్ లీక్లు అవుతున్నా సరే అలాంటి వారు కూడా ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది టాప్ లో చేసుకోవటం వల్ల ఆ లీకేజీల సమస్య కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేయించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, లేకపోతే ఇదే ప్లేస్ లో మనం టైల్స్ అనేవి టాప్ ఫ్లోర్ లో వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుందని నేను వీడియో చేశాను. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి ఆ వీడియో కూడా చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. పోతే ఇక ఈ స్లాబ్ కు సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేశారు. పైన మనకి రెడేసైడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ రెడేసైడ్ అనేది ఉపయోగించి పైన టాప్ మొత్తం కూడా మనకి ఈ టాప్ కొట్టేసి మనకి మొత్తం ఫ్లోరింగ్ అనేది ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి సిమెంట్ బ్యాగులు అండి. మొత్తం మనం చెప్పుకున్నాం కదా, మన 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా కానీ లేకపోతే 1200 స్క్వేర్ ఫీట్ ఏరియా కానీ మన ఏరియా అయితే వస్తుంది అనమాట. స్లాబ్ పైన టోటల్ పొడవు వెడల్పు కలిపితే వచ్చే స్లాబ్ ఏరియా అనమాట. సో దీనిలో మనకి 18 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి అనమాట. ఒక సిమెంట్ బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున ప్రజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు. ఆ విధంగా 18 బ్యాగులకు వచ్చేసరికి మనకి 5760 రూపాయలు మీకు సిమెంట్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే శాండ్ వచ్చేసరికి ఇంచుమించుగా మీకు ఒక యూనిట్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువే పడుతుందండి. సో మనం ఏంటంటే యూనిట్నర తెప్పించుకున్నా సరే దానిలో మనకి కొంచెం మిగులుతుంది అనమాట. సో అందుకని యూనిట్ అనేది చెప్తున్నాను. ఒక యూనిట్ అనేది తెప్పించుకుంటే మీకు 4500 రూపాయల దాకా ప్రజెంట్ కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఈ శాండ్ యొక్క రేటు కూడా మనకి ఏరియాని బట్టి ఒక 500 అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది చేయడంలో ఇట్లో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కూడా ఇట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి డాక్టర్ ఫిక్సిట్ లో దొరుకుతాయి. చాలా రకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్ లో ఉన్నాయి. ఏది యూజ్ చేసుకున్నా సరే ఒక 2 బాటిల్స్ వరకు మనకి పట్టే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఒక 1400 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది అనమాట, వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కి సంబంధించి. అలాగే ఇందులో రెడేసైడ్ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తారు కాబట్టి వీటిలో ఒక 1000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇక మనకి నెక్స్ట్ లేబర్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లేబర్ కాస్ట్ అనేది మనకి డైలీ లేబర్ అనేది మనకి బయట దొరుకుతూ ఉంటారు, వాళ్ళని తెచ్చి చేయించుకుంటే ఒక విధంగా కాస్ట్ అనేది తీసుకుంటారు. లేకపోయినట్లయితే మనం టోటల్ కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే దానికి ఒక విధంగా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు అన్నట్లయితే మీరు జనరల్ గా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే అంటే మెటీరియల్ మొత్తం కింద నుంచి పై దాకా మోసి ఈ మొత్తం కూడా మనకి ఫ్లోరింగ్ అనేది లాగి పైన ఈ చూస్తున్న రెడేసైడ్ అనేది మనకి మొత్తం టాపీ నొక్కులని కొట్టి మనకి ఇవ్వడానికి వీరు తీసుకునే అమౌంట్ 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు కాంట్రాక్ట్ తీసుకునే పని అయితే. లేదు అనుకున్నట్లయితే మీరు బయట మనకి డైలీ లేబర్కి వచ్చి వర్క్ చేసే వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళని మీరు తెప్పించుకొని ముందుగా మెటీరియల్ అంతా పైకి మోయించుకొని ఫస్ట్ డే, నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి మేస్త్రులు వీళ్ళు కూడా బయట లేబర్కి అయితే దొరకడం జరుగుతుంది. వాళ్ళని తెచ్చుకొని డైలీ లేబర్ అనేది ఇచ్చి చేయించుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు ఒక 10,000 రూపాయల బడ్జెట్ లో ఈ ఫ్లోరింగ్ కి సంబంధించిన లేబర్ కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అన్నట్లయితే మొత్తం మెటీరియల్ కానీ అలాగే లేబర్ కానీ మొత్తం కలుపుకొని 28,660 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకునే పని అయితే. మీ కాంట్రాక్ట్ కాకుండా డైలీ లేబర్ కి చేయించుకునే పని అయితే ఒక 5,000 రూపీస్ అనేది మీకు ఇక్కడ
తగ్గటం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఇది మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదండి, సిమెంట్ ఫ్లోరింగ్ అనేది మనం 5 ఫ్లోర్ లో చేయించుకోవడానికి ప్రజెంట్ 2025లో మనకి అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అయితే ఇవన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్స్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మరొక మంచి వీడియోస్ అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.